పరాజయం పాలైన అందలం ఎక్కగలిగిన ఆ నేత మొదట్నుంచి వివాదాల్లోనే ఉంటూ వస్తున్నారు. అయితే సొంత వారి అండతో ఇప్పటివరకు బాగానే నెట్టుకొచ్చారు. అయితే ఇప్పుడు సీన్ మారిందా? తనకిష్టమైన బాధ్యతల్ని తనకు ఇష్టం లేకపోయినా వదులుకోవాల్సి వచ్చిన సదరు నేతకు ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. అసలు ఈ పరిస్థితికి కారణమేంటి? ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో స్మృతి ఇరానీకి భంగపాటు ఎదురైంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచి తప్పించి ఆమెకు ప్రాధాన్యం లేని జౌళి శాఖను కట్టబెట్టారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ అంటే స్మృతికి ఎంతో ఇష్టమని చెబుతారు. ఆ శాఖ బాధ్యతలను ప్రకాష్ జవడేకర్ కు కట్టబెట్టడంతో తన మంత్రివర్గ బాధ్యతలను అప్పగించే కార్యక్రమానికి కూడా ఆమె గైర్హాజరయ్యారు. ఏది ఏమైనా శాఖ మార్పుతో స్మృతి అసంతృప్తికి లోనయ్యారంటున్నారు. అదలా ఉంటే శాఖ మార్పు వెనుక కారణం ఆమెపై ఉన్న అసంతృప్తి అంటున్నారు. ఇష్టమైన శాఖ కోల్పోయి బాధలో ఉన్న స్మృతికి ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. 2 ఏళ్లుగా ఖాళీగా ఉన్న CBSE చైర్మన్ పదవి భర్తీ చేయాలని మానవ వనరుల శాఖ మంత్రి హోదాలో ఇరానీ DOPTకి లేఖ రాశారంట. ఆ పదవి భర్తీకి 3 విద్యావేత్తల పేర్లను కూడా ఆమె ప్రతిపాదించారట. జాయింట్ సెక్రటరీ హోదా కలిగిన ఆ పదవిలో కూర్చోడానికి రిక్రూట్మెంట్ నిబంధనల ప్రకారం 3 ఏళ్ల ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్లో అనుభవం ఉండాలి. సెర్చ్ కమ్ సెలక్షన్ పద్ధతి ఆధారంగా ఆమె సూచించిన 3 మొన్న మార్చిలో ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూకి హాజరైన వారిలో యూపీకి చెందిన ఓ అధికారి పేరును రికమెండ్ చేస్తూ ఆయనకు పదవి ఇప్పించేందుకు స్మృతి ప్రయత్నించినట్లు గట్టిగానే ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆ పేర్లను తిరస్కరించింది అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినెట్. అప్పట్లో స్మృతి ఇరానీ రాసిన లేఖను ఆ కమిటీ మానవ వనరుల శాఖకు తిప్పి పంపించింది. ఇంతకీ ఈ అపాయింట్మెంట్స్ కమిటీ పనిచేస్తుంది నరేంద్ర మోడీ అధ్యక్షతలోనే. మొత్తం మీద ఇష్టమైన పదవి పోవడంతో పాటు ఇలా ఇంకో ఎదురుదెబ్బ తగిలింది మేడం గారికి.